పని మీద గంగాధర వచ్చేసి తిరుగు ప్రయాణంలో ఉన్న నాకు ఇక్కడి వ్యవసాయపు చారిత్రాత్మక ప్రాశస్త్యం ఎంతో ఆకట్టుకుంది. ఇక్కడ కొద్దిసేపు ఆగి సేదతీరి ముచ్చటించుదామనే ఉద్దేశంతో. హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. This is a beautiful sunny morning session. నేను ఎక్కడికి వెళ్తే మిమ్మల్ని అందరూ అక్కడికి తీసుకొస్తాను. ఇంట్లో కూర్చొని రొద్దున టీ తాగడానికి సిద్ధమవుతున్నప్పుడు మా ఇంటి పక్క స్నేహితుడు, నైబర్ అండ్ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చేసి గుడ్ మార్నింగ్ మునిందర్ సార్ అన్నాను. సో ఐ మేడ్ ఏ హార్టీ వెల్కమ్ టు హిమ్. వచ్చేసి నాతో పాటు కూర్చొని ఆయనకు మంచినీళ్ళు అందించాను. ఆయన మంచినీళ్ళు తీసుకుని ఆయన పట్టుకున్నాడు గ్లాసు, నేను పట్టుకున్నాను, తాగడం మొదలుపెట్టాను. ఆయన తాగేవాడల్లా ఆగి నా వైపు చూసి ఆగండి అన్న. నేను గ్లాసు పైకెత్తేసి గడగడ తాగేస్తున్నా. నో, నాట్ దట్ వే. గ్లాస్ ఎప్పుడు చాలా చక్కగా నిదానంగా సిప్ బై సిప్, డ్రాప్ బై డ్రాప్ మెల్లగా తాగాలని. అంతవరకు గ్లాస్ ఆఫ్ వాటర్ ఎట్లా పట్టుకోవాలి, దానికి పోస్చర్ ఏంది, తాగే విధానం, దాని మీద నేను ఎప్పుడు ధ్యాసనే పెట్టలేదు. మంచినీళ్ళు అందుకోవడం, గడగడ తాగేది. భోజనం ముందరంటే గబగబా తినేసి, వాకింగ్కి వెళ్తుంటే స్పీడ్గా నడిచేయడం. మన జీవితంలో ఏ అలవాట్లను కూడా దాని వెనకాల సైన్స్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయలేము. దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనకు చిన్నప్పటి నుంచే మన చాలామంది స్నేహితులు మనతో పాటు పెరుగుతున్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళ వైవిధ్యాన్ని చూపిస్తూనే ఉంటారు. మనం దాన్ని వీళ్ళదొక అలవాటు అనే భావిస్తాం తప్ప ఆ అలవాట్లో ఉన్న గుప్త రహస్యాన్ని, వాళ్ళ ఆరోగ్య రహస్యాన్ని పసిగట్టలేదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక స్టాండర్డ్స్ లేవని భావిస్తాం. బట్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. వాళ్ళకు సపరేట్ సిలబస్ ఉంటుంది. వీ ఫెయిల్ టు అబ్జార్బ్ దట్ సిలబస్. మనకు పాఠ్యాంశాల్లో పెట్టిందే సిలబస్, మన గురువులు చెప్పిందే చదువు అనుకుంటూ రొటీన్లో పెరుగుతున్నాం. మన చుట్టూ అద్భుత ప్రపంచాన్ని ఎప్పుడు చూడలేము. ఒక మంచినీళ్ళు ఆయన చెప్పిన తర్వాత నాకు తాగడంలో ఎంతో ఆస్వాదించడం మొదలుపెట్టి, ఎంతో రొటీన్గా మంచిలు తాగేసి, ఎంతో రొటీన్గా భోజనం చేసేసి కూర్చునేవాడిని నేను. ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. That made me happiness. That gave me a truthful absorption. నీళ్ళు తాగిన నీళ్ళు ఒంటికి ఇంకే విధంగా తాగడం నేర్చు. మరి అందరికి ఆ చాయిస్ ఉంది కదా. వై డు వి ఫెయిల్? నాకు చాలామంది స్నేహితుల మాటలు విని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా సరదా కూడా. ఒకసారి మా మేనమామ వెంకట నరసింహరాజు గారు నా పక్కకు కూర్చొని మెంటల్ ఫోకస్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి చక్కగా టిప్స్ వైజ్, పాయింట్ వైజ్ వివరించాడు. అంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ మెయింటైనింగ్ ద పాజిటివిటీ వెన్ ఎవర్ యూ డ్రైవ్. ఈ కంప్లీట్ డ్రైవింగ్లో హ్యాపీనెస్, మెంటల్ ఫ్రేమ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, చుట్టూ రోడ్డు పక్కకు ఏం జరుగుతుందో గమనించుకుంటూనే మన దృష్టిని మాత్రం రోడ్డు పైన ఎట్లా కేంద్రీకరించాలి, అండ్ అన్నెసరీ స్ట్రెస్లు ఏవేవో గుర్తుకొచ్చినప్పుడు వాటిని ఎట్లా థ్వార్ట్ చేసి వాటి నుంచి తప్పించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎలా చేయాలి, ఇట్లాంటి విషయాలు చాలా కూలంకషంగా నాకు హత్తుకుపోయేలాగా చెప్పాడు. I dwell on them. I really try to improve myself in such things. And especially నాకు డ్రైవింగ్ టైంలో నేను చేసే స్పెషల్ టెక్నిక్ ఏంటంటే ఐ కీప్
myself very much focused because of my breathing. Sometimes I keep on counting from reverse. 100, 99, 98, 97. ఈ రకంగా I cannot slip into thoughts, and now breathing always helps me focused. ఈ మండలంలో ఉన్న గొప్ప గుట్ట ఇది పక్కకు కనబడుతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చారిత్రాత్మక ముఖ్య ప్రదేశం బొమ్మలమ్మ తల్లి గుట్ట. నాకు ఈ రూట్లో పాస్ అవుతున్నప్పుడల్లా లైఫ్ చాయిసెస్ గురించి గుర్తుకొస్తుంటుంది. ఎందుకో లైఫ్ ఈజ్ ఫ్యాషన్డ్ బై చాయిసెస్. ఫస్ట్ యూ మేక్ చాయిస్ అండ్ దెన్ చాయిసెస్ మేక్ యూ. నాకు బాగా నచ్చిన సామెత. నేను చాలా స్ట్రగుల్లో ఉన్నప్పుడు, అంటే జాబే చేయబుద్ధి కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు మా తమ్ముడు ఒక చిన్న సందేశాన్ని పంపించాడు. జస్ట్ డూ ఇట్ అని చెప్పేసి. నేను చాలా కన్ఫ్యూజ్ అవుతుండేవాడిని, ఇది చేద్దామా అది చేద్దామా అనే దాంట్లో సంఘర్షణలో ఉన్నప్పుడు he made a small suggestion, just doing it, and now that's what I am doing. నా రిటైర్మెంట్ నాకెంతో రిలీఫ్ను, నేను చేయదలుచున్న పనులన్నిటిని ముందుకు తీసుకుపోవడానికి చాలా అవకాశం కల్పించింది. I really thank God for this opportunity. హెల్దీ అండ్ హార్టీగా ఒక వర్క్లోంచి షిఫ్ట్ అయిపోయి ఇంకో వర్క్లోకి వెళ్ళడం అనేది దేవుని వరమే. అండ్ డెఫినెట్లీ చాయిసెస్ ఆల్సో మేక్ ద డిఫరెన్స్. That's why I want everyone be into the whole. చాలా నేరో చాయిస్ చేసుకుంటూ వెళ్ళాలి. కారణం ఏంటంటే this narrowness of your choice makes a lot of focus into the life. మనం ఎప్పుడైతే మనం లిమిట్ చేసుకుంటామో, మన ప్రియాక్యుపేషన్స్ చాలా తక్కువ చేసుకుంటాము, మనకు చాలా లిమిటెడ్ అవొకేషన్స్ ఉంటాయి. దానివల్ల we can truly serve the best. మన వాళ్ళ కోసం, మన nearest and dearest, and the life becomes beautiful.